తొలి ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,50,000 మంది సమావేశానికి హాజరయ్యేలా భారీ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా వేదిక, పబ్లిక్ గ్యాలరీ, విఐపి గ్యాలరీ అన్నిటినీ సిద్ధం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎప్పటికప్పుడు సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రొద్దుటూరులో నిర్వహించే సీఎం జగన్ తొలి ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,50,000 మంది సమావేశానికి హాజరయ్యేలా భారీ సభను ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. రాజు, సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటారు? అప్డేట్స్ ఏంటి? ప్రొద్దుటూరులో జరిగే సీఎం జగన్ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. థ్యాంక్ యూ రూపా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ బస్సు యాత్రలకు వైసీపీ మంత్రులు, నాయకులు అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు తాడేపల్లి నుంచి కూడా గన్నవరం నుంచి కూడా నేరుగా కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఇరువుపై చేరుకొనున్నారు. అక్కడ వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అక్కడ నుంచి బస్సు యాత్రను కూడా ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర కూడా దాదాపు ఇడుగులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా 21 రోజులు బస్సు యాత్రను కొనసాగనుంది. అందులో భాగంగానే ఈరోజు ఇడుగులపై నుంచి కూడా వేంపల్లి, వీరపనాయనపల్లి మండలం ఎరుగుంట్ల మీదుగా జమ్మూ నియోజకవర్గం ఎరుగుంట్ల మీదుగా వచ్చి ప్రొద్దుటూరులో సాయంకాలం 5 గంటలకు భారీ ఎత్తున కూడా సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు దాదాపు 1.5 లక్షల మంది కూడా జనాలు వస్తారని కూడా వైసీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఈ ప్రొద్దుటూరు బహిరంగ సభలో రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏమైనా మాట్లాడున్నాడా, లేక ప్రతిపక్షం పైన ఏమైనా ఆరోపణలు చేయబోతున్నాడనేటువంటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. రూపా. రైట్ రాజు, థ్యాంక్ యూ.